మరి వీళ్ళంతా ఎంతో కష్టపడి పైసలు సంపాదించుకుంటారు. వాస్తవమే. సంవత్సరం మొత్తం కష్టపడిన పైసలన్నీ కూడా వాస్తవమే. ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి ఇల్లు కొనందుకో, లేకపోతే ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి ఇల్లు కొనందుకు వస్తారు. అవును, లక్షల పైసలు ఉంటాయి. వాస్తవమే. బట్టల ముళ్ళలు ఉంటాయి. వాస్తవమే. ఇక ఏమి కూడా మర్చిపోవద్దు, ఇది కూడా మర్చిపోవద్దు. ఇక మొన్న ముళ్ళలు మర్చిపోవద్దని ఇంటిగా చెప్పంగా పోరాళ్ళ మర్చిపోతున్నారు. మన పిల్లలను మర్చిపోతున్నారా? అట్లా మర్చిపోతే ఎట్లుంటుంది పోరాళ్ళు. వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ మర్చిపోవడానికి కారణం అంతా ఏంటి? ఇంకేమో సెల్ ఫోన్లు. ఆ సెల్ ఫోన్ల మోజులో పడుతున్నారు, ముళ్ళేలు మర్చిపోతున్నారు, పైసలు మర్చిపోతున్నారు, కూరగాయలను కూడా మర్చిపోతున్నారు. ఇదేనా లెక్క? వాస్తవమే. ఇదేనా పద్ధతి? పెద్ద నవ్వుతో మాట్లాడావు. వాస్తవమే, కరెక్టే. కాబట్టి పిల్లలను, ముళ్ళలను, డబ్బుల వస్తువులను వేటిని కూడా మర్చిపోవద్దు. దీనికి అంతా కారణం ఏంటి? సెల్ ఫోన్. ఆర్టీసీ నుంచి ఒక దిక్కు కళాజాతలు వెతుకుంటా ప్రచారం చేపిస్తూనే ఉన్నారు, ఆయన మర్చిపోతున్నారు. వాస్తవమే. ముళ్ళే మూటలు కూరగాయలను జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి. వాస్తవమే. ఆర్టీసీ నుంచి ప్రచారం జరుగుతున్నది. వాస్తవమే. జిల్లా కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసింది డిఎం ఆధ్వర్యంలో. వాస్తవమే. జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు డిఎం ఆధ్వర్యంలో. మరి ఇంకేం చేయాలా? సెల్ ఫోన్లు ప్రస్తుతం బంద్ చేయాలి. వాస్తవమే. మొన్న ఆర్మూర్లో చూడు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు వెంటనే. వాస్తవమే. బస్ ఎక్కడికి రివర్స్ తీసుకున్నారు చూడలే. మరి ఏమైంది? బస్ ఎక్కింది, ఒక్కళ్ళు ఇద్దరు కారాలు పోయి, ఒక్కళ్ళు 2 కాళ్ళు పోయి. దేనికి కారణం ఇదంతా? సెల్ ఫోన్. వెనకాల బస్ వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా, డ్రైవర్కి ఏర్పడుతుందా వెనక తీసినప్పుడు ఆయన సైడ్ క్లాస్లో చూస్తారు. వాస్తవం. సైడ్ క్లాస్లో చూస్తే ఏమైతుంది? పక్కకు ఉన్నోళ్ళు ఏర్పడతారు, సెంటర్లు ఉన్నోళ్ళు ఏర్పడరు. పక్కకు ఉన్నోళ్ళు ఏర్పడతారు, బస్సు సెంటర్ ఉన్న వాళ్ళు ఏర్పడరు. కాబట్టి దయచేసి బస్సును రివర్స్ తీసినప్పుడు మీరు వెనకాల సెల్ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. వింటున్నా బిడ్డ? వాస్తవమే.